హస్తంకోటికి నీలమధు 4-5 రోజుల్లో చేరే అవకాశం. పటాన్చెరులో సన్నిహితులు ప్రత్యేక సమావేశం, అందరి నుంచి అభిప్రాయ సేకరణ. బీసీ యువనేతగా ప్రత్యేక గుర్తింపు అంటూ ఒకరు చూస్తారు. సో ముదిరాజ్ నాయకుడిగా బీసీ యువనేతగా రాజకీయంగా ప్రత్యేక గుర్తింపు పొందిన నీలమధు కాంగ్రెస్ పార్టీలో చేరున్నారు. 4-5 రోజుల్లో ఆయన కాంగ్రెస్ తీర్థం పుచ్చుకున్నట్లు సన్నిహితులు చెబుతున్నారు. సోమవారం పటాన్చెరు మండలం చిట్కుల్ గ్రామంలో తన శ్రేయోభిలాషులు, మిత్రులు, ఎన్ఎంఆర్ యువసేన కార్యకర్తలు, నాయకులతో కలిసి ఆయన ప్రత్యేక సమావేశం నిర్వహించారు. రాజకీయంగా ఎలా ముందుకు వెళ్దాం అనే అంశంపై అందరి అభిప్రాయాలు అడిగి తెలుసుకున్నారు. సన్నిహితుల సూచనల మేరకు కాంగ్రెస్ లో చేరాలని నిర్ణయించినట్టు తెలిసింది. కాగా గడిచిన అసెంబ్లీ ఎన్నికల్లో అనుకోని పరిస్థితిలో నీలమధు బీఎస్పీ నుంచి పోటీ చేశారు. చిట్కుల్ గ్రామ సర్పంచ్ గా మధు ఇప్పటి వరకు కొనసాగారు. పదవి సర్పంచ్ అయినప్పటికీ ముదిరాజ్ సంఘం నాయకుడిగా బీసీ యువనేతగా నీలమధు రాష్ట్ర వ్యాప్తంగా గుర్తింపు పొందారు. గత అసెంబ్లీ ఎన్నికల వరకు మధు బీఆర్ఎస్ లో రాష్ట్ర నాయకులు కొనసాగారు. ఆ తర్వాత జరిగిన పరిణామాలతో కాంగ్రెస్ లో చేరి అక్కడి నుంచి బీఎస్పీలోకి వెళ్లి పటాన్చెరు నుంచి పోటీ చేశారు. సో బీఎస్పీ అధినేత కూడా రాని ఓట్లు మధుకు రావడం రాష్ట్రంలో తీవ్ర చర్చకు దారితీసింది. నీలమధుకు ప్రజాబలం ఉన్నట్లు అసెంబ్లీ ఎన్నికల ద్వారా స్పష్టమైంది. ఇదిలా ఉండగా రాజకీయంగా తాను ఎలా ముందుకెళ్లాలి, ఏ నిర్ణయం తీసుకుంటే బాగుంటుంది అనే అంశంపై సోమవారం చిట్కులో సమావేశం ఏర్పాటు చేశారు. సో ఆయన హస్తం గుటిక లేదంటే మరి బీజేపీగా రెండింటిలో ఏది కానీ ఆయన భవిష్యత్తుకు అయితే డోకా అయితే ఖచ్చితంగా ఉంటుంది. వాస్తవంగా ఏదో ఒకటి అయితే ఫ్యూచర్ అయితే ఉంటుంది వాస్తవంగా. సో ఇమీడియట్ గా చేరితే ఆయనకు భవిష్యత్తు అయితే ఉంటుంది అనేది కనిపిస్తుంది. సో హస్తం గుటికి చేరడం కూడా మంచి నిర్ణయమే, బాగానే ఉంటుంది. సో చూద్దాం ఏమవుతుంది మరి.